నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా నేటికి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాణ్యం హనుమిరెడ్డి విమర్శించారు. అద్దంకి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరము ఎంఆర్ఓ శ్రీచరణ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో హనుమిరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా సూపర్ 6 అమలు చేయలేదని, దానికి నిరసనగా నేడు వెన్నుపోటు దినంగా ప్రకటించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారని, రెడ్ బుక్ పాలన అంటే ఏమిటి, అది ఎలా ఉంటుందో నారా లోకేష్ ప్రజలకు వివరించాలన్నారు. ఇదే విధంగా ఎన్డీఏ కూటమి పాలన ఉంటే ప్రజలు తిరగబడతారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని తక్షణమే అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని హనుమిరెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతా ఉంది. కావున వాళ్ళు చెప్పిన ఒక్క సూపర్ 6 కానీ ఒక సూపర్ 7 కానీ ఏది కూడా అమలుపరిచే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు గారు ఈ రోజున వెన్నుపోటు దినాన్ని ప్రకటించారు. అందులో భాగంగా ఈ రోజున మేము కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేయాలని చెప్పి ఎక్కడ కూడా అనుకోలేదు. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రజలే తిరగబడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఎలాగంటే ఈ రోజున చిన్న మెసేజ్ పెట్టగానే నేనుగా ఎవరికి ఒక్కరు కూడా ఫోన్ చేసింది లేదు. చిన్న మెసేజ్ పెట్టగానే ఈ రోజున అద్దంకి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో ఇదే విధంగా పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వానికి రాష్ట్రం మొత్తం కూడా 10% ఓట్ బ్యాంక్ కూడా ఉండదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఇంకొక 4 సంవత్సరాలు ఉంది. అది 3 సంవత్సరాలు అవచ్చు, 2 సంవత్సరాలు అవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదని చెప్పి, ప్రజలు తిరగబడే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం 2024లో చూసుకున్నట్లయితే హామీలు ఇచ్చాం. ఆ హామీలు నచ్చక ప్రజలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మింది. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్కటి కూడా ఈ రోజున అమలుపడే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కార్యకర్తలపైన, మా అభిమానులపైన, వైఎస్ఆర్ అభిమానులపైన దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. రెడ్ బుక్ పాలన అంటారు. రెడ్ బుక్ పాలన అసలు ఏంటి? ఆ రెడ్ బుక్ పాలన అర్థం కాదు. ఆ రెడ్ బుక్ పాలనకి ఏందో అర్థం చెప్పాలా అని నారా లోకేష్ గారిని మేమందరం కోరుతా ఉన్నాము. రాబోయే కాలంలో ఇదే విధంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నట్టయితే ప్రజలు తిరగబడి దౌర్జన్యాలకి, లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సాంద్రాని అన్న
వచ్చేటప్పుడు తీసేది వెనక్కి వస్తే వాళ్ళందరికీ ఈజీ ఉంటుంది. ఓకేనా చిట్టి మందు మీరు సీఎం గారితో కలెక్టర్ గారితో పంపించి ఈ హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రజలకి ఈ నమ్మక ద్రోహం చేయొద్దని చెప్పి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది నిలుపుదల చేసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు జూన్ 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారని అద్దెకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో రేషన్ సరుకులు పంపిణీ జరుగుతుందని, రేషన్ డీలర్లు ఎక్కడైనా ఇబ్బందులు పెడితే తక్షణమే వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. అద్దెకి మండలంలో దివ్యాంగులు 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దకు వచ్చి రేషన్ సరుకులు అందజేస్తారని, డీలర్లకు వారి వివరాలు కూడా పంపించడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. రేషన్ పంపిణీలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎంఆర్ఓ శ్రీచరణ్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నేను అద్దెకి తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 1వ తారీఖు నుండి MDU వెహికల్ స్థానంలో రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనించుకొని MDU ఆపరేటర్ వాహనం కోసం ఎదురు చూడకుండా మీ యొక్క పరిధిలోని రేషన్ షాపుకి వెళ్ళి బియ్యము ఇతర సరుకులను తెచ్చుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. అదేవిధంగా ఇప్పటికే రేషన్ దుకాణాలకి 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు మరియు వికలాంగుల జాబితాను అందజేయడం జరిగినది. వారికి సదరు రేషన్ షాప్ వారే నేరుగా ఇంటికి వెళ్ళి రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరు కూడా వెళ్ళి రేషన్ షాప్కి ఎండలో వెళ్ళి సరుకులు తెచ్చుకోవాల్సిన పని లేదు, క్యూ లైన్లో ఉంచవలసిన పని లేదు. వారే స్వయంగా నీళ్ళ వద్దకు వచ్చి మీకు రేషన్ పంపిణీ చేస్తారు. కావున ఈ విషయాన్ని అందరూ గమనించుకోండి. ఎవరైనా రేషన్ దుకాణదారులు ఇబ్బంది పెడుతున్నట్టయితే ఏ విషయమైనా డబ్బులు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బంది పెడితే స్వయంగా నా దృష్టికి తేవచ్చు. తెస్తే నేను వాటిపై తగిన చర్యలు తీసుకుంటాను. కొరుసుపాడు మండలం మేదరమెట్లో ఫ్యాన్సీ షాపు దగ్ధమై సుమారు 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే మేదరమెట్ల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఫ్యాన్సీ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి షాపు మొత్తం వ్యాపించడంతో ఫ్యాన్సీ స్టోర్ పూర్తిగా కాలిపోయింది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పక్కన ఉన్న షాపులకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది తగు చర్యలు తీసుకొని మంటలు అదుపు చేశారు. షాపులో సుమారు 30 లక్షల రూపాయల విలువ కలిగిన సరుకు ఉందని, మంగళవారం 5 లక్షల రూపాయల సరుకు కొనుగోలు చేశారని షాపు నిర్వాహకులు పులివాసు తెలిపారు. షాపు వద్ద 2 కుక్కలు ఉండగా అగ్నిమాపక సిబ్బంది వాటిని సురక్షితంగా కాపాడి బాధితులకు అందజేశారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి తెలియజేశారు.
ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్లో 5 లక్షల మందితో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారని, యోగాంధ్రలో భాగంగా అద్దంకి మండలంలో సభ్యుల పేర్లు నమోదు వేగవంతం చేస్తున్నారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి మండలంలో సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్జేసీ, ఎఫ్ఏలు, టీఏలచే యోగాంధ్రకు సంబంధించి పేర్లు నమోదు చేస్తున్నారని, కలెక్టర్ ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. సచివాలయానికి 7 చొప్పున సచివాలయ సిబ్బందికి యోగా శిక్షణ ఇచ్చారని, జూన్ 21వ తేదీన శిక్షణ తీసుకున్న సిబ్బందిచే అవగాహన కార్యక్రమం నిర్వహించుచున్నారని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. గ్రామాల్లో ఉన్న యువకులు వారి పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. నమస్కారం. యోగాంధ్ర కార్యక్రమం సంబంధించి అద్దంకి మండలంలో రిజిస్ట్రేషన్స్ అందరూ సచివాలయ సిబ్బంది ద్వారా మరియు వెలుగు ఎన్ఆర్జీ సిబ్బంది ద్వారా కూడా చేయడం జరుగుతుంది. జూన్ 21, 2025 తేదీన జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. విశాఖలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా కూడా ప్రచార కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అద్దంకి మండలంలో కూడా అవసరమైన ట్రైనర్స్ని ప్రతి సచివాలయం నుంచి 7 మందిని యోగాకు సంబంధించి ట్రైనర్స్గా ఎంపిక చేసి వారందరికీ శిక్షణ ఇచ్చి వారి ద్వారా గ్రామాల్లో, మండల స్థాయిలో కూడా ఈ యోగా మీద అవగాహన కల్పించడం, యోగా నేర్పించడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యోగాంధ్ర రిజిస్ట్రేషన్స్లో సచివాలయ సిబ్బందికి అలాగే ఉపాధి హామీ సిబ్బందికి సహకరించి రిజిస్ట్రేషన్లు లక్ష్యం మేరకు చేసేందుకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.